ఈరోజు మన వీడియోలో టు డూ లిస్ట్ గురించి తెలుసుకుందాము. ఇదిగోండి టు డూ లిస్ట్ అనేది ముందలే ప్రివ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో. మీకు ఆల్రెడీ టు డూ లిస్ట్ గురించి తెలిసిందే కదా. నార్మల్గా ఏదైనా మెసేజ్ ఇస్తే ఇక్కడ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. ఇలా ఎలా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోలోకి పోదాం. కోడ్ మొత్తం తీసేస్తున్నాను. REFC కొడతాను. ఇప్పుడు మనకి సెంటర్లో రావాలి కాబట్టి అది బూట్ స్టాప్ అది ఇది వదిలేసి కాబట్టి నార్మల్ పెట్టుకోవచ్చు. అది బూట్ స్టాప్ అని వాడుతున్నాం. నేను బూట్ స్టాప్ వాడతాను. డిఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలాగే ఐటమ్స్ సెంటర్ పెడదాం. మళ్ళీ ఇంపోర్ట్ హైట్ 100 ఇస్తాం. ఈ రీజన్ ట్యాగ్లో మళ్ళీ ఒక కార్డ్ ప్యాక్ తీసుకుందాం. మళ్ళీ కింద అక్కడ వచ్చింది కార్డు. మళ్ళీ ప్యాడింగ్ 4 తీసుకుందాం. షాడో పెడదాం. షాడో పెడదాం. ఈ రెండు క్లోజ్ చేసేసి ఇప్పుడు ఈ డివిజన్ ట్యాగ్లో ఒక ఫామ్ తీసుకుందాం. ఎందుకంటే మనం యూస్ చేస్తున్న ఫామ్ లేదా నార్మల్గా యూస్ చేయొచ్చు. టు డూ లిస్ట్ అని అడిషనల్ చూద్దాం. వచ్చింది టు డూ లిస్ట్. ఏదో తప్పు వచ్చింది. చూడండి డిఫ్లెక్స్ జస్టిఫై F5 జస్టిఫై కంటెంట్ సెంటర్ అదే ఐటమ్ సెంటర్ ఏ అవుతున్నాం సెంటర్ ఉంది. బట్ ఏమో కొన్నిట్లో అవుతుంది. దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ తీసుకుందాం. ఇన్పుట్ ట్యాగ్ ఆన్ క్లిక్ ఆన్ చేంజ్ క్లిక్ అనే ఆప్షన్ ఇస్తాను. ఫంక్షన్ తీసుకుంటాను. ఇక్కడ క్లిక్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. కాన్స్టెంట్ క్లిక్ వేరే ఫంక్షన్ ఈ వాల్యూని టార్గెట్ చేసుకుందాం. ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఓకే. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ స్టోర్ చేసుకోవడానికి కాన్స్టెంట్ టూడ్ అని కూడా తీసుకుంటాను. సెట్ క్యాపిటల్ టూడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టేట్స్ ఉపయోగించుకుందాం. నెక్స్ట్ ఈ మల్టిపుల్ రావాలి కాబట్టి అరే స్టోర్ చేసుకోవడానికి ఇంకో టూ డూస్ అని ఒకటి తీసుకుంటాను. సెట్ టూల్స్ ఈక్వల్ టు ఇది న్యూ స్టేట్. ఇది అరే కాబట్టి మనం స్కేర్ బ్రాకెట్స్ యూస్ చేసుకుంటాం. అంటే దీని ద్వారా మనం వాల్యూ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకొని మనం చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఈ వాల్యూ కాబట్టి ఈ ఇన్పుట్ సెట్ టూడ్ అని ఇస్తాము. ఇంకా దాని లోపల స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ బటన్ ఒకటి తీసుకున్నాం. అక్కడ బటన్లో ఆన్ క్లిక్ ఆన్ క్లిక్లో ఇంకా చేంజ్ అనే ఫంక్షన్ లేదా యాడ్ అనే ఫంక్షన్ తీసుకుందాం. ఇక్కడ యాడ్ అని చేద్దాం. కాన్స్టెంట్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఒక యాడ్ ఫంక్షన్ తీసుకుందాం. ఇది క్లిక్ చేసిన తర్వాత కాబట్టి ఈ డాట్ ప్రివెంట్ తీసుకోండి. ఇవన్నీ ఒకేసారి కంటిన్యూ అవ్వకుండా డైరెక్ట్ ఇక్కడ రావాలి. ఈ తీసుకున్నాం సరిపోయింది. లేదా ఆన్ క్లిక్ కానీ ఆన్ చేంజ్ కాకుండా ఆన్ క్లిక్ ఏదో చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూని స్పేసెస్ ఇవన్నీ రాకుండా ట్రిమ్ చేసుకోవాలి వాల్యూని. కాబట్టి ఇఫ్ టూడు డాట్ ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. అంటే ఆ వాల్యూ అనేది పక్కకి స్పేసెస్ ఇవన్నీ వదిలేసుకోకుండా ఉంటాయి. అంటే ఇదే చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి సెట్ టూ డూస్ అంటే వాల్యూ స్టోర్ చేయడానికి సెట్ టూ డూస్ లోపల మీకు ఆల్రెడీ రియాక్ట్ ఇది జావా స్క్రిప్ట్ చేస్తుంటే స్ప్రెడ్ ఆపరేటర్ ఉంటుంది అనమాట. 3 డాట్స్ ఉపయోగించి టూ డూస్ అని పెట్టి మనం దీంట్లోకి వాల్యూ వెళ్ళాలంటే టూ డూలోకి వెళ్ళాలి. అందుకని టూ అని ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ టూ డూస్లో స్టోర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూ మనం యూజ్ లో తీసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి అది ఒక వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అది నార్మల్ కనపడాలి. టూ అనేది టూడూ ఏం చేస్తానంటే సింగిల్ కోట్స్తో ఉపయోగిస్తాను. అంటే ఒక వాల్యూ మీరు ఎంటర్ చేసి యాడ్ కొట్టిన తర్వాత ఆ ఇన్పుట్ ట్యాగ్ అనేది ఎంటీ కనిపించాలి. లైక్ నేను చూపిస్తానండి. ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ ఉంది. బటన్ యాడ్ తీసుకోలేదు. యాడ్ ఇక్కడ యాడ్ ఉంది. క్లాస్ తీసుకుని బీటీఎన్ ప్రైమరీ అని ఇస్తాను. ఇప్పుడు ఓకే అది ఇంపోర్ట్ చేసుకోలేదండి. అదే దాని బాధ. ఇప్పుడు ఇక్కడ టూ అని ఇది ఇచ్చిన తర్వాత యాడ్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇది అనేది కనపడకూడదు అనమాట. దానికోసం అది యూస్ చేసుకుంటాము. ఇప్పుడు మనం దీన్ని చూపించాలి కాబట్టి యూఎల్ ట్యాగ్లో కానీ ఇక్కడ ఈ స్టేట్స్ అన్ని ఉపయోగించుకోవాలంటే జావా స్క్రిప్ట్ HTML ఖాళీ బ్రషెస్ తీసుకుంటాము. ఇప్పుడు టూ డూస్ డాట్ మ్యాప్ మెథడ్ యూస్ చేస్తాం. అంటే అన్ని ప్రింట్ అవ్వాలి కాబట్టి అన్ని ఒకే వాల్యూస్ లాంటివి కాబట్టి తీసుకుంటాం మ్యాప్ మెథడ్. ఇక్కడ రెండు వాల్యూస్ తీసుకోవాలి. టూ డూ అన్న ఏదో తీసుకొచ్చిన పేరు అన్న ఇండెక్స్ అని తీసుకోండి.
నెక్స్ట్ యారో ఫంక్షన్ అది సారీ నాట్ యారో ఫంక్షన్ ఎల్ఐ ట్యాగ్ ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు కీ అని తీసుకోండి. ఇండెక్స్ నాట్ కీ కాదు ఇండెక్స్. ఇక్కడ ఖాళీ బేసిస్లో టూడు డాట్ టూడు అని ఇస్తాం. లైక్ ఎలా అంటే వర్క్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ సరే ఇక్కడ రిమూవ్ చేసేసి ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం ఇది ఇంకోటి అయితే అయిపోయింది, ఇక్కడ ఇచ్చేసాము. ఇప్పుడు మనం హాయ్ అని కొడితే ఇక్కడ యాడ్ కొడితే హాయ్ అని వస్తుంది, హెలో అని కొడితే ఇక్కడ హెలో వస్తుంది అనమాట. లేదా సబ్స్క్రైబ్ అని కొడితే సబ్స్క్రైబ్ అని వస్తుంది. ఓకే, ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. మన వీడియోస్ ఎప్పుడు పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.